ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్తులు బూట్ల కాంట్రాక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గతంలో చేనేత కార్మికులకు లిట్ క్యాప్ ఇచ్చిన సరఫరా బాధ్యతలను ఇప్పుడు కమిషన్ల కోసం గుజరాత్ కాంట్రాక్టర్లకు అప్పగించి 2,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. అంతేకాదు జూబ్లీ హిల్స్లో సీఎం తన నివాసానికి దగ్గరలోనే 70 కోట్లతో బోధి పెవిలియన్ పేరిట విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెస్ట్ హౌస్ కోసం గతంలో 7 కోట్లకు జీవో ఇచ్చి ఇప్పుడు దాన్ని ఏకంగా 10 రెట్లు పెంచారని, చుట్టూ 17 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్బాల్ ఆడుకోవడానికి 10 కోట్లతో స్టేడియం నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఫీజులు, రైతు భరోసాకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఇలాంటి విలాసవంతమైన నిర్మాణాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే సచివాలయంలో ఫైళ్లు కదిలిస్తూ 111 జీవోను ఎత్తివేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.